అంటే ఆల్రెడీ అంటే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఆల్రెడీ పాలిటిక్స్‌లోకి వెళ్ళాలి అని యాహ్! చెప్పేసి. అంటే ఎందుకు త్రూ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇది ఉంది కాబట్టి, డీఎన్ఏ కాబట్టి అట్లా అనుకుంటున్నారా? లేదంటే యూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పాలిటిక్స్? అంటే జనాల ముందుకెళ్ళేటప్పుడు నేను క్రాంతిగా ఎళ్ళాలి. మా మదర్ పేరు చెప్పి, మా మదర్ మినిస్టర్ చేశారు కదా! ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. నాకు ఓట్లేయండి. హ్మ్. ఐ డోంట్ లైక్ దట్. నేనేంటి? నేనేం ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు 'అర్జున్' అని ఉన్నారు. 'అల్లు అరవింద్' గారి అబ్బాయి అని అనరు. 'అల్లు అర్జున్' అని అంటారు. 'రామ్ చరణ్' అని అంటారు. 'చిరంజీవి' గారి అబ్బాయి అనరు. అవును. సో, ఆ విధంగా అట్లాంటి వాళ్ళని ఇప్పుడు 'కళ్యాణ్' గారు ఉన్నారు. 'చిరంజీవి' గారి తమ్ముడు ఒక్క సినిమాకో, 2 సినిమాకో అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి ఆ సినిమా వరకే. తర్వాత 'కళ్యాణ్' గారు ఓన్ ఇది తెచ్చుకున్నారు. అవును. సో, ఆటోమేటిక్‌గా జనాల ముందుకెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు కూడా నా ఓన్ ఐడెంటిటీ తెచ్చుకొని నేను నా కాళ్ళ మీద నిల్చోవాలి. సో, ఆ కష్టము నాకు ఐడెంటిటీ రావాలి అంటే సినిమా ఫీల్డ్ ఈస్ ద ఓన్లీ సోర్స్ టు గెట్ ఇంటు పీపుల్. హ్మ్. సో, ఇక్కడికొచ్చి సినిమాలు చేసి ఒక ఐడెంటిటీ తెచ్చుకున్న తర్వాత అప్పుడు పాలిటిక్స్‌కెళ్తాను. అలాగని సినిమాలు వదలను. ఇట్స్ లైక్ మదర్. ఇక్కడికొచ్చిన తర్వాత ఓకే. అసల వదలాలని అనిపించదు. సో, ఐ వాంట్ టు సర్వ్ మై పీపుల్. ఐ వాంట్ టు డూ ఫిల్మ్స్.